నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్తే నేను విన్నాను, మీరు నాస్తికులు, దేవుడిని నమ్మరు అని చెప్పేసి. ఇప్పుడు జ్యోతిష్యం, న్యూమరాలజీ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? వీటిని నమ్మొచ్చా అంటారా? పిచ్చోళ్ళని చేసి డబ్బులు సంపాదించుకునే వృత్తి. ఓకే. మొన్న ఈ మధ్య ఒక వారం క్రితం అనుకుంటా గ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం. చంద్రగ్రహణం ఏంటంటే ఈ స్వామీజీలు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే గరికపాటి నరసింహారావు గారు కానీ, లేకపోతే మనం గుడికి వెళ్తే అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ ఉండే పూజారులు కానీ అక్కడ నవగ్రహాలు అని చూపిస్తారు. మీ రాధా మనోహర్ దాస్ కానీ మీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు కదా, ఈసారి వస్తే అడగండి రాధా మనోహర్ దాస్. ఓకే. అక్కడ 9 గ్రహాలు చూపిస్తారు. సైన్స్ ఇప్పుడు పుట్టింది, మా పురాణాల్లో 9 గ్రహాలని ఎప్పుడో చెప్పారు అని చెప్పి దాంట్లో 2 గ్రహాలు చూపిస్తారు, రాహువు కేతువు అని. ఆ రాహు కేతువు వల్ల గ్రహణాలు ఏర్పడతాయని ఈ పురాణాల్లో రాసిందని చెప్తారు వాళ్ళు. ఓకే. ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే గరికపాటి నరసింహారావు కానీ, లేకపోతే మీ రాధా మనోహర్ దాస్ కానీ, లేకపోతే గుళ్ళో పూజలు చేసే పూజ వాళ్ళందరూ కానీ ఒకటి అడగండి, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారు. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. వాళ్ళు గ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే సైన్స్ ఆ పాఠ్య పుస్తకాల్లో ఏమని రాస్తారు, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం. ఇది మీ పిల్లలు సైన్స్లో పుస్తకాల్లో రాసి అదే మీరు చెప్తారు, వాళ్ళ పరీక్షల్లో అదే రాస్తారు, వాళ్ళ పరీక్షలో అదే రాసి పాస్ అయ్యి మంచి మంచి చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. మరి మాకెందుకు రాహు కేతు వల్ల గ్రహణాలు వస్తున్నాయని చెప్తారు? గ్రహణము రాహు కేతు వల్ల ఏర్పడుతున్నాయని మా చెవులో పువ్వులు ఎందుకు పెడుతున్నారు? మీ పిల్లలేమో గ్రహణం ఎలా ఏర్పడుతుంది అనడానికి సైన్స్లో వేరే రాస్తారా? మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి మమ్మల్ని మభ్యపెట్టి రాహు శాంతి పూజ, కేతు శాంతి పూజ అని పూజలు చేయించి మీకు వేలకు వేలు హోమాలు చేయించి దానికి మీకు డబ్బులు దండుకోవడానికి ఎందుకు మమ్మల్ని మభ్యపెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఇది మోసం అవునా కాదా? సార్, ఇప్పుడు మరి దీని గురించి మీరు డీప్గా ఎవరితో ఆస్ట్రాలజర్తో డిస్కస్ చేయడం జరిగిందా? ఆస్ట్రాలజర్ని నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. రాహు గ్రహము, కేతు గ్రహము సౌర్యమండలంలో వాటి పేర్లేంటి? ఏం సమాధానం ఇచ్చారు? వాళ్ళని అడగండి. నేను అడగను. మీరు చేస్తూ ఉంటారు కదా ఇంటర్వ్యూలు. మీరు చేసే ఇంటర్వ్యూలు ప్రజలని, మన దేశాన్ని నాశనం చేస్తున్నాయి. దేశద్రోహం అది. ఓకే. వీళ్ళు చాగంటి కోటేశ్వరరావు కానీ, గరికపాటి నరసింహారావు కానీ, మీ రాధా మనోహర్ దాస్ కానీ వీళ్ళందరూ గ్రహాలు పూజలు శాంతులు అని చెప్పే వీళ్ళందరూ కూడా చేసేది దేశద్రోహం. ఓకే. సౌర్యమండలంలో లేని గ్రహాలు రాహుకేతు ఉన్నాయి మా శాస్త్రాలను చెప్పడం అనేది మోసం, పచ్చి మోసం. ఇప్పుడు పర్టికులర్ గా మీరు హిందూ మతానికి సంబంధించిన ఈ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడతారు. హిందూ మతమే కాదు, మరి ఇప్పుడు క్రిస్టియన్ వచ్చి కల్వరీ తైలం అని చెప్పేది మోసం. టచ్ అంటే దయ్యాలు భూతాలు పోతాయి అనేది మోసం. అలాగే దర్గాకి వెళ్తే తాయెత్తు కట్టుకుంటే ఏదో తగ్గిపోతుంది, మోసం. ఇవన్నీ మోసాలే. అయితే ఇప్పుడు మీరు ఏమంటారు, అసలు దేవుడే లేడు, దయ్యాలు లేవు అని అంటున్నారా? దేవుడు లేడు, దయ్యాలు, ప్రజలను దేశద్రోహం చేస్తున్నారు వీళ్ళు. మనకి పాకిస్తాన్ కాదు ఇప్పుడు ఇది నిజమైతే మీరు తెలుసుకున్నంత జనాలు పిచ్చోళ్ళ, జనాలు ఎందుకు నమ్ముతున్నారు? జనాలకు తెలియకనే కదమ్మా. అరే బాబు, చాగంటి కోటేశ్వరరావు గారు రాహు కేతు అని గ్రహాలు ఉన్నాయని చెబుతున్నారు కదా, సౌర్యమండలంలో వాటి పేర్లు ఏంటి చెప్పండి అని అడగండి. అడగమనండి, సమాధానం ఉండదు. వాళ్ళ పిల్లలకేమో సైన్స్ చదివిస్తారు, ప్రజలనేమో మూఢనమ్మకాల చేత మోసం చేసి సమాజాన్ని వాళ్ళని ఆధీనంలో ఉంచుకునేందుకు చేసే కుట్ర. వాళ్ళకే తెలుసు దేవుడు లేడని, వాళ్ళకి తెలుసు దేవుడు లేడని, కానీ సమాజాన్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారంటే ఈ మూఢనమ్మకాలు ఉంటేనే వాళ్ళు మన ఆధీనంలో ఉంటారనేది ఇది ఒక పెద్ద మాఫియా. ఇది మనకి పాకిస్తానో చైనానో శత్రువు కాదు, మనకి వీళ్ళు ప్రధాన శత్రువులు. ఇక న్యూమరాలజీ విషయానికి వద్దాం. అది కొద్దిగా అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ మోసం. ఓకే. వాళ్ళు ఏమని చెప్తారంటే, ఈ పేరేంటమ్మా? విజయ.
VIJAYA అంతేనా? అమ్మా నీ పేరులో దోషం ఉందమ్మా, నీ పేరు మార్చేద్దాం. VIZAYA పెడితే నీకు అసలు దశ తిరిగిపోతుంది, బ్రహ్మరథం, నీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది అని చెప్తారు. అది వెళ్ళి అపాయింట్మెంట్ అడగడానికి ఎంత తెలుసా ఫీజు? 5,000. నీ పేరులో కరెక్షన్ చెప్పడానికి 50,000, 1,00,000, 2,00,000. ఎందుకని ఇంగ్లీష్లోనే మీరు ఒక్కటే అడగండి తిరిగి ఆ న్యూమరాలజిస్ట్ని, ఏమయ్యా బాగానే ఉంది, నేను హిందువుని, తెలుగు అమ్మాయిని, వాకి తెలుగులో విజయ అని ఉంటుంది కదా, ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నావు నాకు కరెక్షను? ఇంగ్లీష్ అక్షరాలు ఎందుకు చెప్తున్నావు? తెలుగు అక్షరాల కరెక్షన్ చెప్పమని అడగండి. తెలుగు అక్షరాల కరెక్షన్ కుదరదు. విజయ అంటే విజయాన్ని రాసిరాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ డ్రామా చేయడానికి కుదరదు. ఈ డ్రామా ఇంగ్లీష్లో కుదురుతుంది. ఎందుకంటే అక్షరాలు 25, 26 మాత్రమే. సికి సి వాడచ్చు, కే వాడచ్చు, కాకి సి వాడచ్చు, కే వాడచ్చు, క్యూ వాడచ్చు, వాకి W వాడచ్చు, V వాడచ్చు, జాకి జే వాడచ్చు, జెడ్ వాడచ్చు. ఈ డ్రామాలన్నీ ఇంగ్లీష్ అక్షరాలతోనే చేయగలరు. నంబర్ 1. నంబర్ 2 అంకెలు. క్యాలెండర్ గురించి మాట్లాడతారు, మీరు ఎప్పుడు పుట్టారు అని. 12 సంవత్సరాలను ఎప్పుడు నిర్ధారణ అయింది? ముందు 10 నెలలే ఉండేవి. క్యాలెండర్లో ముందు 10 నెలలు మాత్రమే ఉండేవి. ముందంటే అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అంటున్నారు? మేబీ 2,500 ఇయర్స్ క్రితం వరకు. జూలియస్ సీజర్ వచ్చిన తర్వాత ఈ 12 నెలల క్యాలెండర్ వచ్చింది. అంతకుముందు మనకి 10 నెలలే ఉండేవి. దానికి ప్రామాణికం ఏంటంటే ఇంగ్లీష్లో డెకా అంటే 10, డిసెంబర్ నెల DECతో స్టార్ట్ అవుతుంది 10, అక్టా అంటే 8, అక్టోబర్ ఆక్టా, నవంబర్ నీనా అంటే 9. అట్లా ఆ సంఖ్యలకి అనుగుణంగా ఆ నెలలు ఉన్నాయి. ఆ తర్వాత 2 నెలలు అదనంగా ప్రవేశపెట్టారు, అవే జనవరి, ఫిబ్రవరి. ఇవి కిందకు దూశారు. సో 10 నెలలు మాత్రమే ఉండే క్యాలెండర్లో ఈ నెల ఈ తారీఖు అని ఎట్లా తెలుసు? అలాగే ఏ ఉంది కదా, ఏ మొదటి అక్షరమని, బి రెండో అక్షరమని, సి మూడో అక్షరమని ఎట్లా తెలుసు? ఎప్పుడు నిర్ధారించారు అది? ఎలా నిర్ధారించారు అది? మనకి 26 అక్షరాలు ఉన్నాయి కదా, ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అని. అవన్నీ ఎప్పుడు ఏర్పడ్డాయి? ఇంతకుముందు ఏ మొదటి అక్షరం కాదు, ఎక్కువ ఎస్ మొదటి అక్షరం ఉండేది. ఓకే. ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో అవి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఇది ఉంటుంది మీకు. ఆ అక్షరంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బాక్స్ ఉండేది. ఏ అన్నీ ఒక దాంట్లో ఉండేవి, బీలన్నీ అది లెటర్ ప్రెస్ ప్రింటింగ్ అంటారు. దాన్ని బ్లాక్ సెట్ చేయడానికి బ్లాక్ సెట్టింగ్లో ఇవన్నీ ఒక్కొక్క గడుల్లో పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. ఆ కంపోజర్ ఏం చేసేవాడు అంటే ఏ అక్షరం ఒక మొదటి గడిలో పెట్టుకొని, బి రెండో గడిలో పెట్టుకొని అట్లా పెట్టుకోవడం వల్ల పెట్టిన తర్వాత ఏ మొదటి సంఖ్యకు వచ్చింది. అలా వచ్చాయి ఏ ఫస్ట్, సెకండ్ అనేది. సో ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఈ ఏ అనేది ఫస్ట్ ఉండాలి, బి అనేది రెండో స్థానంలో ఉండాలి అనేది అతనికి చేతుకు అందుబాటులో దగ్గరగా ఉండే విధంగా ఆ బాక్స్లో అవి పికప్ చేసుకోవడానికి అలా పెట్టుకున్నారు వాళ్ళు. అలాగే 1400 సంవత్సరాల క్రితం వరకు కూడా జే అనే అక్షరం ఇంగ్లీష్లో లేనేలేదు. జే అనే అక్షరము 1400 ఇయర్స్ క్రితం లేనేలేదు. అందుకనే జే బదులు వై వాడేవారు. అందుకనే జీసస్ని యెహోవా అంటారు. ఓకే. జేని వైతో పలికేవారు. జే అనే అక్షరం లేదు ముందర. సో నీకు ఎవడు చెప్పాడు A1, B2, B అని 5,000 సంవత్సరాల క్రితం? సో ఇదంతా ప్రజలలో ఉన్న ప్రజలకి ఏంటంటే నేను బాగా కష్టపడుతున్నాను కానీ నాకు ఫలితాలు రావట్లేదు, ఏదో ఎక్కడో లోపం జరుగుతుంది అనేది ఉంటుంది మనసులో. దాన్ని క్యాష్ చేసుకోవడమే ఈ జాతకాలు, ఈ న్యూమరాలజీ. ఇప్పుడు కామన్ మ్యాన్స్ నమ్ముతున్నారంటే ఓకే, మీరు చెప్పిన రీజన్కి. మరి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కొంతమంది ఇలాంటివి నమ్ముతున్నారు. బుర్ర తక్కువయి, అక్కడక్కడ బుర్ర తక్కువయి. ఒకటే అడగండి, పూజారి గారి దగ్గరికి వెళ్ళి రాహు, కేతు, నవగ్రహాల్లో ఉన్నాయి అంటున్నారు కదా, సౌర్యమండలంలో వీటి పేరేంటి? యురేనస్ అండ్ నెప్ట్యూన్ అని చెప్తారు కొంతమంది. యురేనస్ అండ్ నెప్ట్యూన్ అయితే యురేనస్ వల్లనే సూర్యగ్రహణము, నెప్ట్యూన్ వల్లనే చంద్రగ్రహణం ఏర్పడాలి. అవును కదా?
రాహుకేతు వల్ల కదా గ్రహణం ఏర్పడుతుందని వీళ్ళు చెప్పేది, అంతే కదా. సౌరమండలంలో వీటి పేర్లు యురేనస్ అండ్ నెప్ట్యూన్ అయితే వీటి వల్ల మరి గ్రహణాలు ఏర్పడుతున్నాయా? ఇంతకంటే పచ్చి మోసం అని చెప్పడానికి ఇంతకంటే వేరే ఎవిడెన్స్ అవసరమే లేదు. వీళ్ళు చెప్పేది పచ్చి మోసం. ఓకే, వీళ్ళు చేసే దేశద్రోహం ఇది. ఒక చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను ప్రభుత్వాలని. ఏ పూజారి అయినా, ఏ చర్చి ఫాదర్ అయినా, ఏ ఇతనేంటి మౌలా అయినా సరే, మసీదుకి వెళ్తే నీకు ఇది తాయెత్తు కడితే ఇది పోద్దని, లేకపోతే నువ్వు కల్వరి తైలం వాడితే ఇది పోద్దని, లేకపోతే నువ్వు శాంతి పూజ చేసుకుంటే నీకు మేలు జరుగుతుందని ఎవరైతే చెప్తాడో వాళ్ళందరినీ కన్జ్యూమర్ కోర్టులోకి తీసుకురమ్మంటున్నా. ఓకే, నాకు కష్టం వచ్చిందండి, నాకు జాబ్ రావట్లేదు, ఫలానా పూజ చేసుకుంటే నీకు జాబ్ వస్తుంది, లేదా ఫలానా కల్వరి తైలం పడితే నీకు జాబ్ వస్తుంది, లేదా ఫలానా తాయెత్తు కడితే నీకు జాబ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా. అది రాకపోతే డబ్బులు తిరిగిస్తావా? ఓ 25,000 పెట్టి శాంతి పూజ చేయించమన్నారు, శాంతి పూజ చేయించాను. అది రాకపోతే కన్స్యూమర్ కోర్టులోకి వెళ్ళి ఈ పూజ చేసామన్నాడు, ఇది పూజ చేసినా కానీ నాకు రాలేదు కాబట్టి నా 25,000 నాకు కట్టమనాలి. ఈ చట్టాన్ని తీసుకొస్తే ఈ దొంగ బాబాల డ్రామాలన్నీ కట్టు. అసలు అది సాధ్యమైన పని అంటారా ఇది? ఆ మోసం అంటే మోసం చేయటాన్ని వాళ్ళ నివారించడం. దగ్గర ఇంకొక ఆన్సర్ కూడా ఉంటుంది. నేనేమి వాంటెడ్లీ మీ లైఫ్లోకి వచ్చి ఇది చేయండి అది చేయండి అని చెప్పలే. మీ సమస్యతో నా దగ్గరకు వచ్చారు, నా దగ్గర ఉన్న పరిష్కారం నేను చెప్పాను, దానికి తీసుకున్నాం తప్ప నాకు నేను రాలేదు కదా అని అంటారు. నువ్వు చెప్పేది మోసం కదా, నువ్వు చెప్పే రాహుకేతు ఎక్కడున్నాయి? ఆ మోసం అని తెలిసినప్పుడు మీరు రావడం ఎందుకు అనే ఇలాంటి క్వశ్చన్స్. అందుకనే మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇది మోసం అని చెప్పడానికి. ఈ ఇంటర్వ్యూ చేసేంత సరే, అరే కల్వరి తైలం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఆయన వెళ్తే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఆ కల్వరి తైలం అమ్మే ఆయన, వీళ్ళు దశం భాగం అంటారు. దశం భాగం చర్చికి ఎందుకు ఇవ్వాలి? దశం భాగం ఇవ్వమని ఫాదర్స్ అడుగుతారు కదా, నీకు ఎందుకు ఇవ్వాలయ్యా దశం భాగం? నేను యేసు ప్రభు పేరు మీద ఒక మంచి స్టూడెంట్ ఉన్నాడు, ఇంజనీరింగ్ ర్యాంక్ వచ్చింది, చదవడానికి డబ్బులు లేవు, ఆయనకి ఇస్తాను, నీకు ఎందుకు ఇవ్వాలి? నేను చేసేది దేవుడి పేరు మీద, నీకే ఎందుకు ఇవ్వాలి? ఒక మంచి నీట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి ఒక అమ్మాయికి, టాపరు, కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు, కట్టండి, వాళ్ళకి కట్టండి. చర్చిలకి, గుడులకి, మసీదులకి ఖర్చు పెట్టే డబ్బు హాస్పిటల్స్కి, దేవాలయానికి ఖర్చు పెడితే భారతదేశం 2 సంవత్సరాల్లో వరల్డ్లో నంబర్ 1 కంట్రీ. ఈ రోజు నుంచి మీరు దేవుడికి అంటే గుడికి, చర్చికి, మసీదుకి ఖర్చు పెట్టే డబ్బు దేవాలయాలకి, ఆసుపత్రులకి ఖర్చు పెడితే 2 సంవత్సరాల్లో ఇండియా నంబర్ 1 అవుతుంది. ఇప్పుడు చర్చిలు, మసీదులు గురించి నాకు తెలియదు, పక్కన పెడితే ఇప్పుడు టెంపుల్స్, ఇప్పుడు తిరుపతి, తిరుమల ఉంది, అక్కడ వచ్చిన ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది హాస్పిటల్స్కి చాలా మందికి ఫండ్స్ వెళ్తున్నాయి కదా, అలా కూడా యూజ్ అవుతుంది కదా, దాని గురించి ఏమంటారు? ఒకటే తిరుపతి కాబట్టి వెళ్తున్నాయి, మిగతా వాటి సంగతి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వెళ్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంత విలువైన సమయం వృధా అవుతుంది అక్కడ, ఎంత విలువైన ఎంత టైం. ఇప్పుడు జనాలు కూడా అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తేనే సాల్వ్ అవుతుందని ఒక నమ్మకంతో వెళ్తున్నారు కాబట్టి అక్కడ అట్లీస్ట్ ఆ ఫండ్స్ సంబంధం లేదు అసలు. మీరు అక్కడికి వెళ్ళిపోయినా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీ అక్కడికి వెళ్ళినా సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ అక్కడికి వెళ్ళకపోయినా కానీ సాల్వ్ అవుతాయి. సరే, ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి వాళ్ళందరూ ఫేక్ అని అంటున్నారు. ఒక మనిషి ఏదో ఒక ప్రాబ్లంతో మీ దగ్గరకు వస్తే మీరు సాల్వ్ చేస్తారా? బాబు, ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు? మనకి ఈ దేవుళ్ళు వీళ్ళందరూ రాకముందర మన దేశంలో గౌతమ్ బుద్ధుడు ఉండేవాడు. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఎవరైనా నాకు ఇట్లా వచ్చింది, నాకు ఉద్యోగం రావట్లేదంటే నువ్వు కష్టపడు, ఉద్యోగం ఎలా రావాలో నువ్వే ఆలోచించు, దేవుడు అనేవాడు లేడు, దానికి పరిష్కారం ఏంటో నువ్వే కనుక్కో అని చెప్పాడు. అట్లాగే నా దగ్గరికి ఎవరైనా వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని, నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ వెతుక్కోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు కానీ అక్కడ ఏమీ జరిగేది లేదు. దానికి సొల్యూషన్ ఏంటో నువ్వే ఆలోచించాలి, నువ్వే తీవ్రంగా ఆలోచించి దానికి పరిష్కారం నువ్వే కనుక్కోగలవు అని చెప్తాను. ఓకే. సో ఇక పైన ఎవరైనా సరే న్యూమరాలజీకి వస్తే, ఇంటర్వ్యూ చేస్తే, అసలు ఈ క్యాలెండర్ ఎప్పుడు కనిపెట్టారు,
ఈ డిసెంబర్ నెల ఒకప్పుడు 10వ నెలగా ఉండేది కదా, 12వ నెల అయితే దానికి 12వ అంకె మీరు ఎలా ఇస్తున్నారు? 10 కదా మీరు ఇవ్వాలి. అక్టోబర్కి 8 కదా మీరు ఇవ్వాలి. అలాగే జే అనే అక్షరం 1400 సంవత్సరాల క్రితం లేనే లేదు, దానికి మీరు ఎందుకు ఇస్తున్నారు? ఏ అనే మొదటి అక్షరం అని, బి అనేది రెండోదని ఎప్పుడు నిర్ధారణ అయింది? అంతకుముందు ఏంటి? నేను తెలుగు అమ్మాయిని, నా పేరు విజయ, నా కరెక్షన్ ఇంగ్లీష్లో ఎందుకు ఇస్తున్నారు, తెలుగులో ఎందుకు ఎవరు? అంతే కదా, ఈ క్వశ్చన్లు అడిగారు. ఓకే, తప్పకుండా సార్. కుదిరితే మనం ఎవరొక మంచి ఎడ్యుకేటెడ్ పండితుడితో కూడా కూర్చొని మనం ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా సార్. ఓకే, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.